జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీవీ5. ఆంధ్రాలో ఎన్నికల శంఖారావం మొదలైంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సైన్యంతో సిద్ధంగా ఉంది. అయితే అసలు సిసలు రణరంగం ఇప్పుడే మొదలవుతోంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈరోజు మనము న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్ఆర్ఐ కార్యకర్తలు, ప్రవాసులు. వారితో మాట్లాడి వారి మాటల్లోనే అసలు ఈ కూటమి ప్రభావం ఎన్నికల మీద ఎలా ఉండబోతోంది, ఏపీలో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే బీజేపీతో పొత్తులో లాభాలు నష్టాలు ఏంటి అనే వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు జనసేన కార్యకర్త చంటి గారు. వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే చంటి గారు. థ్యాంక్ యూ. సో ఈ కూటమి ప్రభావం ఇప్పుడు టీడీపీ, జనసేనతో పాటు ఇప్పుడు బీజేపీ కూడా బరిలోకి కూటమిలో పొత్తులో ఉంది. అయితే ఈ కూటమి ప్రభావం ఎన్నికల మీద ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీరు ముందుగా చూసారంటే కళ్యాణ్ గారు 1 year ముందు నుంచే త్రిముఖ వ్యూహం అన్న ఒక వర్డ్ యూజ్ చేస్తూ ఉన్నారు అని. అప్పటికి ఇంకా టీడీపీతో అలయన్స్ అవ్వలేదు, బీజేపీతో అవ్వలేదు. బట్ ఈ హ్యాస్ దట్ విజన్. మన వేళ చూసామంటే బీజేపీ, టీడీపీ అండ్ జనసేన త్రిముఖ వ్యూహంతో పొత్తు ఖరారైంది. బీజేపీ అండ్ జనసేన 30 సీట్లు, 8 ఎంపీ, అలాగే మిగతా 145 అసెంబ్లీ, మిగతా ఎంపీ సీట్లతో తెలుగుదేశం వెళ్తూ ఉంది. మీరు అదే ఇంపాక్ట్ ఎలా ఉంటుందని అడిగారు కదా. జస్ట్ మీరు ఇమాజిన్, అంటే సెంట్రల్ క్యాబినెట్లో ఒక్క అవినీతి కూడా లేనటువంటి నరేంద్ర మోడీ గారి గవర్నమెంటు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటాలు తీసుకెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే చిన్న అవినీతి కానీ ఎప్పుడు సెల్ఫ్లెస్గా పనిచేసే కళ్యాణ్ గారు కానీ, ఈ ముగ్గురు కలిసి వస్తే వైఎస్ఆర్సీపీ కానీ జగన్ గారు తట్టుకోలేరండి. మీరు నరేంద్ర మోడీ గారు, జగన్ గారు, కళ్యాణ్ గారు ఒకే క్యాంపెయినింగ్ మీద ఉండి వాళ్ళ క్యాండిడేట్స్ని గెలిపించుకోవడం కోసం వచ్చినప్పుడు, అంటే మీరు ఇంపాక్ట్ అని అడిగారు కదా, ఐసీ లైక్ 175కి 175, 25 ఎంపీ సీట్లు నగడంలో అయితే మాత్రం ఎక్కడ అంటే అతిశోక్తే ఉండదు. గ్యారంటీ విల్ విన్ ఆల్. అండ్ ఆల్సో లైక్ మీరు క్యాడర్కి వచ్చేటప్పుడు మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు, అంటే క్యాడర్ ఎలా దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారంటే వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఇన్నాళ్ళ నుంచి మేము వెయిట్ చేసేదంటే శ్రీకృష్ణుడు జన్మ ఎత్తి నరకాసుని ఎలా వధించాడు, అలాగా వీళ్ళ ముగ్గురు త్రిముఖంతో వచ్చి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని గద్దెదించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి భవిష్యత్తుని, భావితరాలకి కూడా ముందు ప్రపంచ పటాలకి మన ఆంధ్రప్రదేశ్ మళ్ళా తీసుకెళ్లాలని చెప్పేసి మేము ఇక్కడ నుంచి ఎన్ఆర్ఐ ప్రవాసాలందరూ కోరుకుంటున్నాం. దానికి సపోర్ట్ చేస్తాం. అలాగే క్యాడర్ అందరూ కూడా ఓట్ షేరింగ్ బిగ్ టైమ్ విల్ కమింగ్ టు లైక్ కన్సోలిడేట్ అవి అత్యధిక మెజార్టీతో అన్ని సీట్లు మేము నొక్కుదామని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. వీఆర్ వెరీ హ్యాపీ లైక్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్ టుడే విత్ దిస్ త్రిముఖ వ్యూహం అలయన్స్తో ఉంది. ఆల్ రైట్ చంటి గారు. అయితే మనతో ఉన్నారు శ్రీహరి మందాడి గారు, టీడీపీ ఎన్ఆర్ఐ కార్యకర్త. వారితో మాట్లాడదాం. సో శ్రీహరి గారు, ఇప్పుడు చూసుకున్నట్లయితే చంటి గారు అన్నారు, ఒకవైపు వైసీపీ ఉంది, మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ, అలాగే మరోవైపు ఓటర్లు ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు జనసేనతో కూటమి ఏర్పరచుకోవడానికి ముఖ్య కారణం జనసేన, బీజేపీ ముందు నుంచి పొత్తులో ఉన్నారనే ఒక ఉద్దేశమా, లేకపోతే వేరే ఏదైనా ఆలోచనతోటి పొత్తు కుదుర్చుకున్నారా? నా పేరు శ్రీహరి మందాడి అండి. నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి ఒక మంచి ఉద్దేశంతో వచ్చారు. ఈవెన్ 2014లో కాంటెస్ట్ చేయకపోయినా కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీకి సపోర్ట్ ఇచ్చి అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కారణమయ్యారు. మొన్నగా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన కలిసి బయటికి రాగానే ఎట్లాంటి కూడా కండిషన్లు పెట్టకుండా పొత్తు ప్రకటించారు. సో పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలకి భవిష్యత్తు కోసం ఆలోచించి పొత్తు గురించి ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగనే చంద్రబాబు నాయుడు గారి అవసరం ఇప్పుడు చాలా అవసరం రాష్ట్రానికి. ఆయన ఇందాక చంటి గారు చెప్పినట్టు ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ని ఒక ఇదిగా చూడటం కోసం ఎన్నో చేశారు ఆయన. ఇప్పుడు ఐటీ ఒక విప్లవం తీసుకొచ్చిన, ఇప్పుడు రాష్ట్ర డెవలప్మెంట్ చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో చేశారు. సో ఇప్పుడు జగన్ ఒక అవకాశం అని చెప్పి లాస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం 20-30 సంవత్సరాలు ఎన్నికెళ్ళింది. సో తిరిగి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి, అభివృద్ధిలోకి రావాలి అంటే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చూడటం చాలా అవసరం. దానికోసమని చెప్పి జగన్ ఓడించడం కోసం బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తుతో వెళ్ళి బ్రహ్మాండమైన అఖండమైన మెజార్టీతో సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేయటం గ్యారంటీ జరగబోతుంది. ఇదంతా ఈ పొత్తు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, భావితరాల కోసం
జరగడం జరిగింది. మేమందరం కూడా స్వాగతిస్తున్నాం ఎన్ఆర్ఐస్. ఆల్ రైట్, థ్యాంక్ యూ శ్రీహరి గారు. అయితే ఇప్పుడు మనతో ఉన్నారు విలాస్ జంబుల గారు, బీజేపీ కార్యకర్త, ఎన్ఆర్ఐ కార్యకర్త. వారితో మాట్లాడదాం. విలాస్ గారు, ఇప్పుడు బీజేపీ పొత్తులో ఉంది. అయితే బీజేపీ పొత్తులో రావడం వల్ల ఈ ఎన్నికల్లో ఎలాంటి లాభాలు సమకూరబోతున్నాయి ఈ కూటమికి? నమస్కారం అండి. ముందుగా ఇక్కడ అమెరికాలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ మా ప్రెసిడెంట్ అడప ప్రసాద్ గారు అమెరికాలో అఫీషియల్గా ఫారా కింద రిజిస్టర్ అయినటువంటి ఏకైక పొలిటికల్ అఫీషియల్ నేషనల్ పార్టీ ఏంటంటే అది బీజేపీ. సో అందులో భాగంగా ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఇందులో ముఖ్య ఉద్దేశము ఎన్డీఏ అలయన్సెస్ అండి. రాష్ట్రం ప్రయోజనాల దృష్ట్యా, దేశ ప్రయోజనాల దృష్ట్యా అలయన్స్లో భాగంగా అందరూ మిగతా రాష్ట్రాల్లో కూడా పాత మిత్రులను కలుపుకోపోవడం, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా జనసేన కానీ టీడీపీ కానీ మేము ముందు కూడా ఇండియాలో అలయన్స్లో భాగంగా ఉన్నాం, ఇప్పుడు కూడా అలయన్స్లో భాగంగానే ఉన్నాము. ఈ పొత్తు దేశ ప్రయోజనాలు చెప్పాము. భారతదేశంలో ఇప్పుడున్నటువంటి అభివృద్ధి కోసం మాట్లాడితే ఇప్పుడు ఆంధ్రాకి చేసినటువంటి అభివృద్ధి కోసం రోడ్లు కానీ, హైవేస్ కానీ, పోర్ట్స్ కానీ ఎలాంటిది అభివృద్ధి తీసుకున్నా కూడా ఆ అభివృద్ధి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే వచ్చాయి. ఫండ్స్ మీరు ఏది తీసుకున్నా కూడా ఇంతకుముందుకు 34% ఉంటే ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి కూడా 42% డైరెక్ట్ నిధులు వస్తున్నాయి. స్కీములు ఏవి తీసుకున్నా కూడా అవి అన్ని రాష్ట్రాలకు సమానంగాతో పాటు ఆంధ్రప్రదేశ్కి మీరు అబ్జర్వ్ చేస్తే 28 రాష్ట్రాలకు రానటువంటి ఇండ్ల పథకం తీసుకుంటే హయ్యెస్ట్ ఆంధ్రప్రదేశ్కి 31 lakhs ఇండ్లు పంపించింది కూడా, అంటే ఇచ్చింది కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. సో ఒకటే మాట చెప్తున్నానండి, అన్ని రాష్ట్రాలు బాగుపడితేనే దేశం ముందుకెళ్తుంది. మనము ట్రిలియన్ ఎకానమీలో వెళ్ళాలి అంటే కనుక అన్ని రాష్ట్రాలు ముందుంటేనే మన భారతదేశం ముందుంటుందని చెప్పగలుగుతాము. అందులో భాగంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ అలయన్స్ తప్పకుండా ఇంపార్టెంట్, దేశ ప్రయోజనాల కోసం. అందుకే ఈసారి మోడీ గారి ఆధ్వర్యంలో 400 సీట్లకు పైగా రావాలంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వాములతో కలుపుకోవడానికి ఈరోజు జనసేన కానీ టీడీపీ కానీ కలవడం మేమందరం దీన్ని ఆహ్వానిస్తున్నాము. వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ దిస్ సక్సెస్గా అవుతుందని చెప్పి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆసమ్, థ్యాంక్ యూ విలాస్ గారు. అయితే ప్రస్తుతం అంతా ఉన్నారు రాజ్ అల్లాడా గారు. రాజ్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు బీజేపీ మనకి రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఒక ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట తప్పిన సందర్భం ఉంది. అది ఏమన్నా ఈ ఎన్నికల మీద ప్రభావం చూపే అవకాశం ఏమన్నా ఉందా? నమస్తే అండి, రాజ్ అల్లాడా. థ్యాంక్ యూ ఫర్ TV5 ఫర్ కండక్టింగ్ దిస్. అయితే ఉండొచ్చు, బట్ ఆ సెంటిమెంట్ మోస్ట్లీ ఐ థింక్ ఈ లాస్ట్ 5 yearsలో ఏమైందో దాన్ని బట్టి ఆఫ్సెట్ అయిపోయి ఉండాలి. బట్ ఐ థింక్ బీజేపీ కూడా ఇప్పుడు ఏమన్నా మళ్ళీ ఆ మేనిఫెస్టోలో తీసుకొచ్చి ఆ మెసేజింగ్ ఇవ్వగలిగితే కనుక ఈ కూటమి, ఈ పొత్తు అంతా ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. సో డెఫినెట్గా ఐ థింక్ దే విల్ బ్రింగ్ అప్ సంథింగ్ అని అనుకుంటున్నాను. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఏంటంటే అండి, 10 years అయింది డివిజన్ అయ్యి, బ్యాక్వర్డ్ వెళ్ళాం కానీ ముందుకు వెళ్ళట్లేదు. సో ఐ థింక్ జనాలు ఆలోచించి వాళ్ళు ప్రాపర్ డెసిషన్ తీసుకుంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ దే నీడ్ సమ్ డెవలప్మెంట్. అండ్ ఒకప్పుడు ఏపీ ఏంటి, ఇప్పుడు ఏపీ ఏంటి, దట్స్ ప్రెటీ క్లియర్. మేమంతా పెరిగినప్పుడు ఏపీని మాకు ఇన్ని ఆపర్చునిటీస్ రావడానికి ఏపీ వాజ్ అట్ అ డిఫరెంట్ లెవెల్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఎవరు పెద్ద పట్టించుకోవట్లేదు. మళ్ళీ దాన్ని బయటకు తీసుకొచ్చి గ్లోబ్ మీద పెద్ద చేయాలి. సో ఉంటుంది, దేర్ ఈస్ సమ్ నెగిటివ్ సెంటిమెంట్, బట్ ఐ థింక్ ఇట్స్ నాట్ యాజ్ బిగ్ యాజ్ వాట్ ఇట్ వాజ్ ఇన్ ద పాస్ట్ అని అనుకుంటున్నాను. ప్రస్తుతం అంతా ఉన్నారు వంశీ గారు, వారితో మాట్లాడదాం. వంశీ గారు, అయితే ఇప్పుడు మనకి ఈ కూటమికి ప్రధాని మోడీ గారి సపోర్ట్ ఒక మైలేజ్ అయితే, అయోధ్య రామాలయం కూడా మనకి ఓటర్లన్నీ సమకూర్చే సానుకూలంగా ఉండబోతుంది అని ఒక అభిప్రాయం ఉంది. దీని వలన మైనారిటీ ఓట్లు తగ్గే సూచనలు ఏవైనా ఉన్నాయా? ఫస్ట్ నుంచి అంటే అది ఒకప్పుడు అండి, మైనారిటీ ఓట్లు ఇవన్నీ అనేది ఒకనొక టైంలో ఇలా మాట్లాడుకున్నవి గత కాంగ్రెస్ ప్రభుత్వాల నుంచి వచ్చిన ఇదే తప్ప, ప్రస్తుతం జనాలందరూ సంక్షేమం, అభివృద్ధి రెండు కాళ్ళగా నడిపించేది ఎవరు అనేదే చూస్తున్నారండి. ఏ లీడర్ అయినా సామర్థ్యం ఎంత ఉంది, ఇతను ఏ కంపెనీలు తీసుకురాగలడా, ఇతను ప్రజలకు సంక్షేమం పంచగలడా, ఎలా చేయగలడు అనేదే చూస్తున్నారండి. మీరు గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే లాస్ట్ చంద్రబాబు నాయుడు గారికి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది. జనసేన గారు నిజాయితీగా
ఎంతో జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీగా బేషరతుగా ఎలాంటి అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చారు. అలాగే ఇద్దరూ కలిసి బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించి ఈ అలయన్స్కి భాగస్వామ్యం చేశారు. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ 90% స్ట్రైక్ రేట్తో సీట్లు సాధించబోతుంది. అఫ్కోర్స్ ఈ రామ మందిరం ఇవన్నీ మన కంట్రీకి ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నవేనండి. ఇప్పుడు కొత్తగా బీజేపీ నాయకత్వంలో దాన్ని ప్రాపర్గా సెట్ చేసి మన దేశానికి అందించారు. అది ఎప్పటి నుంచో నలుగుతున్న ఇది. సో మీరు అన్నట్లు మైనార్టీ నాయకులకి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్తాడు, నా ఎస్సీ, నా బీసీ, నా ఇది అంతా శుద్ధ దండగండి, అన్నీ పచ్చి మోసం, అబద్ధాలు. ఎలా అంటే ఒక చేత్తో ఇస్తా ఇంకో చేత్తో లాక్కుంటాడండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆటో వర్కర్లకి, ఆటో డ్రైవర్లకి 10,000 ఇస్తున్నాడు. రోడ్లు ఉన్నాయండి, రోడ్లు లేవు. ఆ రోడ్లు లేకపోవడం వల్ల ఎవరికి నష్టం అండి? ఆటోకి ఎంత రిపేర్లు అవుతుందండి? ఆటో నడిపిన డ్రైవరు సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు లిక్కర్ తాగెళ్తాడు. అతనికి చిన్న అలవాటు, ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. దానికి ఒకప్పుడు 170 రూపాయలు ఉన్నది ఇప్పుడు 250 రూపాయలు చేశాడు. అలా ప్రతిదీ అండి, ఈ చేత్తో ఇవ్వటం, ఈ చేత్తో లాక్కోవటం. అంతేగాని సంక్షేమం చేసిందేం లేదండి. సంక్షేమం కన్నా జనాలని దగ్గర లాక్కున్నదే ఎక్కువ ఉంది. సంక్షేమం పేరుతో మోసం అండి. ఒక బటన్ నొక్కుతున్నాడు, ఇంకో బటన్ కింద నుంచి ఉన్న రెడ్ బటన్ నొక్కి వెనకాలను లాక్కుంటున్నాడు. అట్లా ఇంటి పన్ను, చెత్త పన్ను, ఆడవారికి నేను ఇది ఇస్తున్నాను, ఆడపిల్లలకి ఇది ఇస్తున్నాను అంటున్నాడు. మొత్తం ఎన్ని ఖర్చులు పెంచాడండి? నిత్యావసర ధరలు ఎలా పెరిగినాయి ఇప్పుడు. అదొకటే కాదు, చెత్త పన్ను పెంచాడు. ఇంటికి వచ్చిన చెత్తకు కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి అండి. ఇలా చెప్పుకుంటూ పోతూ ఎన్నో అండి. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఎన్నో వందలాది సంక్షేమ పథకాలను క్యాన్సిల్ చేశాడు ఈ ముఖ్యమంత్రి. పేదవాడికి 5 రూపాయలతో ఎన్టీఆర్ క్యాంటీన్లు పెట్టి భోజనం పెడితే అది నిర్దాక్షిణ్యంగా మూసేశాడు. ప్రజలు ఎంతో విధంగా కట్టుకున్న ప్రజావేదికను రాగానే వచ్చిన నెల రోజుల్లో కూల్చేశాడు. అసలు ఎవరన్నా కూల్చే ముఖ్యమంత్రిని చూస్తామండి? ఎవరైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న వరకు వచ్చారు, కేసీఆర్ కొంత అభివృద్ధి చేశారు. సో దాన్ని రేవంత్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు. అంతేగాని ఆయన చేసి ఇది చేశారని చెప్పేసి దాన్ని డిస్కంటిన్యూ చేయాల. అలా చేస్తేనే దేశం ముందుకెళ్తుందండి. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మన రాష్ట్రం చాలా ముందుకెళ్తుంది. అలాగే దేశం నరేంద్ర మోడీ గారు కళ్ళగన్న 1 ట్రిలియన్ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బి ప్లే ఎ వైటల్ రోల్ ఇన్ ద కమింగ్ ఎలక్షన్స్. అయితే ఇప్పుడు మనతో ఉన్నారు సతీష్ గారు. మీ నియోజకవర్గం గురించి చెబుతూ అలాగే మాకు మరికొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఇప్పుడు మీరు అధికారంలోకి వస్తే అమరావతి ప్రస్తుతం దాని నిర్మాణం కుంటుపడిందనే చెప్పచ్చు. అమరావతి పూర్తయ్యే సూచనలు ఉన్నాయా? అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా ఇంతకుముందు చంద్రబాబు గారి హయాంలో 72% పూర్తయింది. అది కూడా ఇప్పుడు ఆగిపోయింది. అది పూర్తయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అమరావతి గురించి, పోలవరం గురించి ఒకవేళ ఈ కూటమి గెలిస్తే ఆ ప్రాజెక్ట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? సో ఇప్పుడు మీరు అడుగుతున్న అమరావతి రాని, పోలవరం రాని చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఇమేజ్ ఉంది. సో కంట్రీలో ఎవరైనా సరే ఒప్పుకునేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఆలోచిస్తే దేశం రేపు ఆలోచిస్తుంది. నాయుడు థింగ్స్ టుడే, నేషన్ థింగ్స్ టుమారో. అది జన్మభూమి అవనండి, దీపం అవనండి, లేకపోతే మహిళల డ్వాక్రా అవనండి, ఏదైనా సరే డెవలప్మెంట్లో రాని ఏదైనా సరే ఆయన 1 స్టెప్ అహెడ్. ఇప్పుడు మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ అన్నది ఎవరైనా ఉంటే ఆయనే అనమాట. ఇప్పుడు అమరావతి అవుతుందా, కంటిన్యూ అవుతుందా, లేకపోతే పోలవరం కంప్లీట్ అవుతుందా అంటే, ఈ 19 to 2024 వరకు సిబిఐ ఉండుంటే 2020 పోలవరం పూర్తయ్యేది. 2020లోనే అమరావతిలో ఆపరేషన్స్ కూడా మొదలయ్యేవి. అమరావతి ఆపరేషన్స్లో లేట్ అవ్వడానికి కూడా రీజన్ ఏంటంటే, ఇప్పుడున్న వైసీపీ గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డ్రీమ్ ట్రిబ్యునల్ అది అప్రోచ్ అయ్యి అది ల్యాండ్స్ మీద బోల్డ్ అయిన కోర్టు రేసులు వేయడం వల్ల లేట్ అయింది. అంతేగానే సిబిఐ కమిట్మెంట్లో రాని ఇందులో రాని లేట్ అవ్వలేదు. ముందు మనం బతికితే తర్వాత డెవలప్మెంట్ అయినా లేకపోతే వెల్ఫేర్ అయినా ఉంటుంది. సో ఇప్పుడు అందరూ మొత్తం 2024లో ప్రజలందరూ డిసైడ్ అయ్యారు, డెవలప్మెంట్ రావాలన్నా వెల్ఫేర్ రావాలన్నా ముందు మేము ఉండాలంటే సిబిఎన్, జనసేన అండ్ బీజేపీ ఉండాలి. అదండి. సో ఇది వచ్చిన అమరావతి అండ్ పోలవరం వచ్చిన 2 yearsలో కంప్లీట్ అయిపోతుంది. ఫర్ షూర్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి.
అయితే ఇట్స్ అ వెరీ గుడ్ న్యూస్. ఈ పొత్తు టీడీపీ, బీజేపీ, జనసేన ఈజ్ గోయింగ్ టు హ్యావ్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్లో. మనకి చంద్రబాబు నాయుడు గారి గురించి తెలియంది కాదు. హైదరాబాద్కి వాజ్ ద పయనీర్. పవన్ కళ్యాణ్ గారి పార్టీ 2014 నుంచి సామాజిక న్యాయం పోరాటం ఆయన చేసేది. అలాగే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి హయాంలో నేషనల్లీ, ఇంటర్నేషనల్లీ ఆయన చేసిన కార్యక్రమాలు, ఇందాక విలాస్ గారు చెప్పినట్టు ప్రతి రాష్ట్రానికి సమానిక న్యాయం చేసి అందరికీ జిఎస్టీ ట్యాక్స్ స్ప్లిట్ కానీ అందరికీ అందేటట్టు చేయడము, అండ్ ఆల్ ది అదర్ కార్యక్రమాలు ఆయన చేపట్టినవి, యాంటీ కరప్షన్వి కానీ, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు వన్ పర్టిక్యులర్ స్టేట్. ఆయన సనాతన ధర్మము భారతదేశాన్ని ముందర పెట్టి ప్రతి యాక్షన్ ఆయన తీసుకున్నారు. సో అలాగే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వచ్చింది టీడీపీ, జనసేనకి. ప్రతి పౌరుడు సనాతన ధర్మాన్ని, భారతదేశాన్ని ముందరపెట్టి, ఆ విలువల్ని ముందరపెట్టి, ఎటువంటి చూస్తుంటాం పాలిటిక్స్ ఇందాక చెప్పినట్టు ఫేవరెటిజం, విభజన పాలిటిక్స్కి దూరంగా వెళ్ళాలి ఆంధ్రప్రదేశ్. అండ్ ఐ థింక్ దిస్ స్టెప్, ఇందాక ఎవరో అన్నట్టు all MP seats and all assembly seats, this Pottu is going to beat, I think is going to come out with flying colors, and I think every citizen of Andhra Pradesh should wholeheartedly support it. Ade andi, thank you. శ్రీహరి గారు మీరు చెప్పండి. చంద్రబాబు గారు జైలుకు వెళ్ళడానికి కారణం పరోక్షంగా కొంతమంది బీజేపీ నేతలు కూడా ఉన్నారు అని కొంతమంది తెలుగుదేశం నేతలు అనుకుంటున్నారు అనేసి ఒక వార్త ఉంది. ఇది ఎంతవరకు నిజము? ఒకవేళ ఇదేమన్నా మనకి ఓటర్లు సక్సెస్ఫుల్గా బదిలీ అవ్వడానికి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నారా మీరు? ఫస్ట్ థింగ్ అండి, బీజేపీ హస్తం అయితే 100% ఉండదండి దీంట్లో. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఒక కక్షపూరిత, కుట్రపూరిత ఉద్దేశంతో 4.5 సంవత్సరాల తర్వాత ఆయన ముఖ్యమంత్రి కాగానే అనేక కేసులు, ఎంక్వైరీలు పెట్టాడు. ఎక్కడా కూడా ఏమీ బయటపడలేదు. సో ఏది కూడా పట్టుకోలేకపోయారు. చివరికి నేను జైల్లో ఉన్నాను, ఈయన కూడా ఎంతో కొంత జైల్లో పెడితే ఆయన ఈగో సాటిస్ఫై చేయాలనే ఉద్దేశంతో కర్కశంగా ఒక 70 సంవత్సరాల పైన ఉన్న ఆయన్ని సాడిస్టిక్గా జైల్లో పెట్టడానికి తన పవర్ని ఉపయోగించి జైల్లో పెట్టాడే తప్ప నా బీజేపీ అయితే మటుకి లేదండి. సో గ్యారెంటీగా జగన్ సక్సీడెడ్ వాట్ యూ వాంట్. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ నుంచి ఖండించారు. ఆయన చెప్పారు ఇలాగా ఇందులో బీజేపీ ఆస్తం ఏం లేదని చెప్పేసి నిన్న చెప్పడం జరిగిందండి చంద్రబాబు నాయుడు గారు. ఆసం. అయితే మరొక క్వశ్చన్ అండి, ఇప్పుడు మనకి పొత్తులో టికెట్ల కోసము నేతల్లో కొద్దిగా అసంతృప్తి ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వానికి పోరాడి ఎన్నో వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారు. కాకపోతే వస్తుంది అనుకున్న వాళ్ళకి ప్రస్తుతం టికెట్లు రావట్లేదు. దాని మీద కింద ఉన్న క్యాడర్లో ఎటువంటి అసంతృప్తి సందేశాలు మీకు కనిపిస్తున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీవన్ షుడ్ అండర్స్టాండ్ అండి, అంటే కామన్ అండ్ నోబుల్ కాజ్ కోసం ఈ 3 చాలా అతిపెద్ద పార్టీలు కలవడం జరిగింది. ఆటోమేటిక్గా ఇప్పుడు అక్కడ ఉన్నాయి జస్ట్ 175-25 ఎంపీస్లో ఇప్పుడు 3 దాంట్లోనే మీరు చూసారంటే తెలుగుదేశానికి 40 years ఇండస్ట్రీ, అలాగే బీజేపీకి మోర్ దెన్ దాట్ ఇప్పుడు మా జనసేనకి 2014 నుంచి ఉంది. అన్ని చోట్ల చాలా ప్రామినెంట్ లీడర్స్ ఉన్నారు. దానివల్ల ఎప్పుడైతే మనం ఈ త్రిముఖ వ్యూహంతో కలిసి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా సాక్రిఫైజెస్ అన్నది చాలా ఇంపార్టెంట్. అలాగే కళ్యాణ్ గారు సాక్రిఫైజ్ చేసి 24 ఎంపీలతో సర్దుకున్నారు. అలాగే బీజేపీ వాళ్ళు కొన్ని దానికి, అలాగే టీడీపీ కొన్ని ఇచ్చారు. సో అది అందరూ అర్థం చేసుకుంటూ ఉన్నారు. మీరు ఒక క్వశ్చన్ అడిగారంటే చాలామంది ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళకి సీట్లు రాకపోతే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారంటే అందరూ నాయకులు వాళ్ళకి చెప్పడం జరిగిందండి. ఏమంటే మిమ్మల్ని ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరినీ విల్ టేక్ కేర్ ఆఫ్ అని చెప్పి, అంటే కొంతమంది సీట్లు రావు, తర్వాత వాళ్ళందరికీ నామినేటెడ్ పోస్టులు ఇవ్వచ్చు. సో ఆ భరోసా అయితే మాత్రం అందరు నాయకులు వాళ్ళ ఇన్ఛార్జీలకి ఎవరైతే సీట్లు రాదో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే కింద లెవెల్ అంటే మీరు అన్నారు కదా, అంటే ఈ కార్యకర్తలు వాళ్ళు ఎలా దీన్ని డైజెస్ట్ చేసుకుంటున్నారంటే ఒకటే అండి, మనందరికీ కామన్
పాయింట్ ఏంటంటే అక్కడ జగన్ వైఎస్ఆర్సీపీని దించి మన ఆంధ్ర ప్రజలకి మంచి భవిష్యత్తునివ్వాలి. సో అది ఎవరైతే అర్థం చేసుకుంటున్నారో వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు. దానికోసం మేము కూడా అంటే ముందు మీరు ఇప్పుడు చూసారంటే 2014 నుంచి జనసేనకి మేము చాలా కష్టపడ్డాము. కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని మేమంతా అనుకున్నాము. మేము ఒంటరిగా వెళ్ళి మొత్తం 170 సీట్ల నుంచి మేము పూర్తి చేయాలనుకున్నాము. కానీ ఎప్పుడైతే కళ్యాణ్ గారు ఇలాగా మనం మళ్ళీ ఒంటరిగా వెళ్తే గ్యారంటీ ఓటు చీలిపోతుంది, మళ్ళీ జగన్ రావచ్చు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్ళిపోతుంది అన్నప్పుడు మేమందరం అర్థం చేసుకున్నాం. మేమందరం కలిసి కళ్యాణ్ గారు వెళ్ళి అలయన్స్ చెప్పంగానే సెంట్రల్ జైలుకి వెళ్ళి మేము ఇక్కడే అందరం కలిసి మేమందరం వీ సపోర్టెడ్. అలాగే అందరూ కార్యకర్తలు కూడా మేము అర్థం చేసుకుంటున్నాం అక్కడ ఆ నోబుల్ కాజ్ కోసం. సో ఎవ్రీ వన్ విల్ వర్క్ అండి. అది ఓటు షేరింగ్ అన్నది కన్సోలేట్ అవుతుంది. సో నో డౌట్ ఇన్ దట్ వన్. థ్యాంక్ యూ సో మచ్ చంటి గారు. అయితే విలాస్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు మనకి బీజేపీ ప్రస్తుతం మనకు పొత్తులో ఉంది. అయితే టీడీపీకి, జనసేనకి, బీజేపీకి ఈ సీట్ల కేటాయింపు ఎలా ఉండబోతోంది? సీట్ల కేటాయింపు కంటే ముందుగా చెప్పాను కదా, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్డీఏ భాగస్వామ్య అలయన్సెస్ దీని సీట్ల కేటాయింపు అంతా పైన పెద్దలు మాట్లాడుకుంటారు. అంటే ఇక్కడ మనం మాట్లాడేదానికంటే ఇక్కడ ఏంటంటే అలయన్స్లో ఒప్పందంలో భాగంగా పెద్దలు నిర్ణయించిన మేరకు సీట్ల కేటాయింపు హుందాగా ఉంటుంది. మన ధ్యేయం ఏంటంటే విన్ విన్ సిచ్యువేషన్. ఇప్పుడు నియోజకవర్గాల్లో సర్వే చేస్తారు, ఎక్కడ పట్టు ఉంది, ఎక్కడ బలం ఉన్నది అనేది ఒక ఎజెండాతో వెళ్తారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక్కొక్క నియోజకవర్గంలో అందరూ 3 పార్టీలకు సంబంధించిన నాయకులు ఉండొచ్చు. ఎలా ఉంటుందంటే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక లైక్ కొన్ని ఎమ్మెల్సీస్ ఉంటాయి మామూలుగా, లేదా నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. ఇప్పుడు సెంట్రల్ పార్టీస్ కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ ఒకవేళ రాష్ట్రంలో అకామిడేట్ చేయకపోయినా కేంద్రంలో కూడా తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. ఇంకా గవర్నర్ పోస్టులు కానీ, రాష్ట్రంలో ఎమ్మెల్సీ పోస్టులు కానీ ఇవన్నీ ఉంటాయి. సో పొత్తులో భాగంగా ఒకటే చెప్పేది ఏంటంటే ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, అందరికీ న్యాయం జరుగుతుంది. సో రాష్ట్ర దేశ ప్రయోజనాల దృష్ట్యము పొత్తులో భాగంగా కొందరికి నిరుత్సాహం ఉండొచ్చు, కొంతమంది డిసప్పాయింట్ అవ్వచ్చు. కానీ ఇది పెద్ద ఆలోచనతో వెళ్ళినటువంటిది నిర్ణయం. కార్యకర్తలందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి పొత్తులో భాగంగా ఓటును మాత్రము అందరూ కలిసి ఎక్కడ ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా ఎన్డీఏ భాగస్వామ్యంగా అందరూ ఒప్పించి ఆ పార్టీకి వేస్తేనే అందరూ పార్టీలు కృషితో పనిచేస్తేనే మన గెలుపు ధ్యేయం అవుతుందండి. ఆసమ్, థ్యాంక్ యూ విలాస్ గారు. వంశీ గారు, అయితే ఉమ్మడి మేనిఫెస్టో ఏమన్నా రిలీజ్ అయ్యిందో? ఒకవేళ రిలీజ్ అయితే ఎటువంటి అంశాలు ఉండబోతున్నాయి? మీరు ఎటువంటి అంశాలు ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇందాక చెప్పినట్టు జనసేన ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి సూపర్ 6 కార్యక్రమం ఒకటి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారండి. ఇప్పటి వరకు అది ప్రజల్లోకి బాగా తీసుకెళ్తున్నారు. భవిష్యత్తుకు గ్యారంటీ అనే కాన్సెప్ట్తో ఇప్పుడు బీజేపీ కూడా జాయిన్ అయింది. వాళ్ళ అంశాలని పవన్ కళ్యాణ్ గారు కొన్ని ప్రపోజ్ చేస్తున్నారు. చదువుకునే పిల్లలకి వడ్డీ రాయితీ కానీ ఇట్లా అన్ని అందరూ కలిసికట్టుగా రేపు 17వ తారీఖున చిలకలూరుపేటలో జరిగే సభలో రిలీజ్ చేస్తారని భావిస్తున్నాం అందరం. సో ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఏ మైల్ స్టోన్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ ఏ సూపర్ సక్సెస్ఫుల్ అలియన్స్ విత్ ఆల్ దీస్ పార్టీస్. ఇట్స్ గోయింగ్ టు బీ ఏ వెరీ బిగ్ హిట్ అండ్ మీరు అన్నట్లు చంద్రబాబు నాయుడు గారికి సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళు అండి. ఇందాక నేను చెప్పినట్టే ఊరినే జనాలకు డబ్బులు ఇచ్చుకుంటా పోతే ఓ పక్కన అభివృద్ధిని వదిలేస్తే ఈ లాస్ట్ 5 ఇయర్స్గా అన్నీ మూలబడినాయండి. ఇందాక పోలవరం చెప్పినట్టు 74% కంప్లీట్ అయిన పోలవరాన్ని అట్లాగే ఒక్క 1% కూడా తీసుకులేకపోయింది. నవంబర్లో ఫినిష్ చేస్తాం, డిసెంబర్లో ఫినిష్ చేస్తాం అని ఛాలెంజ్లు చేసిన మంత్రులందరూ వాళ్ళ నియోజకవర్గాలు మార్చుకుని వేరే చోటకి వెళ్ళిపోతున్నారు. అసలు ఒక్క అభివృద్ధి అంటే తీసుకొచ్చిన కంపెనీలను పంపించేశారండి. అది మరీ దారుణం. నువ్వు చేయలేకపోగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి లూలు లాంటి పెద్ద పెద్ద బ్రాండ్లను తీసుకొచ్చి వైజాగ్ని ఒక అభివృద్ధి పథంలో ఒక క్యాపిటల్ ఆర్థిక రాజధానిగా చేద్దామనే ఉద్దేశంతో ఆయన కళ్ళగన్నాడండి. ఎంతో సక్సెస్ఫుల్గా సాఫ్ట్వేర్ కంపెనీస్ని తీసుకొస్తే అన్నింటినీ పంపించేశాడు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ పంపించేశాడు. ఇలా ఒక్క కంపెనీ కూడా రాలా, ఉద్యోగాలు లేవు, అందరూ బెంగళూరు, హైదరాబాదు వెళ్ళాల్సిన పరిస్థితి. ఎన్నో అమరావతి కనుక ఈరోజు అభివృద్ధి జరిగితే ఎంతోమంది భవన నిర్మాణ కార్మికులకి ఎన్నో ఉపాధి అవకాశాలు జరిగాయి. అందరూ శ్రీకాకుళం వాళ్ళందరూ చెన్నై, బెంగళూరు అండ్ హైదరాబాదు మూవ్ అవుతున్నారు. సో ఇలా సంక్షేమం, అభివృద్ధి చేస్తూ పోయే ఓన్లీ ప్రభుత్వం అండి రాబోయే ప్రభుత్వం జనసేన, బీజేపీ అండ్ తెలుగుదేశం ప్రభుత్వం. ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ హిట్.
థ్యాంక్ యూ వంశీ గారు. అయితే చివరగా మీరు ప్రేక్షకులకు అలాగే మన ఓటర్లకు, ఆంధ్ర ఓటర్లకు మీరు ఇచ్చే సందేశం ఏంటి, అలాగే ఇక్కడున్న ఎన్ఆర్ఐ ప్రవాసులకు కూడా మీరు ఇచ్చే సందేశం ఏంటి? మేము ఎన్ఆర్ఐస్గా ఇప్పుడు ఇక్కడ ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారి ఆయన చేసిన ఐటీ రెవల్యూషన్ వల్లే మేమందరం కూడా ఇక్కడికి వచ్చి మా మా లైఫ్తో పాటు ఆ తర్వాత మా ఫ్యామిలీసు వీళ్ళందరూ కూడా మా రిలేటివ్స్ వీళ్ళందరూ కూడా ఇంకో రావటానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఐటీ రెవల్యూషన్ వల్లే మేమందరం కూడా ఇట్లా ఉంటాం కారణం. అట్లాగే భావితరాలు కూడా మేము ఇక్కడ ఎన్ఆర్ఐ సెటిల్ అయినా కూడా ఆ తర్వాత మా రిలేటివ్స్ కానీ ఆ తర్వాత మా విలేజెస్ ఆ రిలేటివ్స్ భావితరాలు కూడా బాగుండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి. ఆయన ఈజ్ ద విజనరీ లీడర్, హీ నోస్ హౌ టు డెవలప్. సంక్షేమం రెండు కూడా డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి. దానికి పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా ఆయన కూడా కావాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి ఏం కండిషన్ కూడా పెట్టలేదు. గ్యారంటీగా ఆంధ్ర ప్రజలు విజ్ఞతతో ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరాన్ని జగన్ లాస్ట్ 5 సంవత్సరాల్లో తను ఏం చేశాడు అనేది ఒకసారి బేరీజ్ చేసుకొని ఒక్క డెవలప్మెంట్ సంక్షేమం చేశాడు. ఆ సంక్షేమం ఒక్కటి చేస్తే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండదండి. గ్యారంటీగా డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంట్ లేకపోతే 20-30 సంవత్సరాలు ఎనిక్కిపోతాం. అసలు ఒక వేరే అసలు ఇన్కమ్ జనరేట్ అవ్వదు. ఇన్కమ్ జనరేట్ అవ్వకపోతే ఎనిక్కి వెళ్తూ ఉంటాం. ఏదైనా ఒక కుటుంబం ఉండాలంటే సంపాదన ఉంటే ఖర్చు చేయొచ్చు. సంపాదన లేకుండా ఖర్చు చేస్తే ఏమైంది, అప్పులు పాలైపోతాం, దివాళా తీస్తాం. దట్స్ వాట్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ ఆంధ్ర. కాబట్టి ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఈ కూటమికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులందరికీ కూడా వాళ్ళ అమూల్యమైన ఓటు వేసి గెలిపించి రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టడానికి చూస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎన్ఆర్ఐస్. చంటి గారు, మీ అభిప్రాయం అలాగే మీ సందేశము ఓటర్లకు. అంటే నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఓటే చెప్పదలుచుకున్నా అండి. 5 సంవత్సరాలకు ఒక్కసారి మీకు అమూల్యమైన ఓటు హక్కు వస్తుంది. ఆ ఓటు హక్కుని ఒక 2,000కు, 3,000కు, 5,000కు అంటే రోజుకి ₹1, ₹10 కూడా కాదు. అంటే దానికి మీరు అమ్ముడుపోకండి. దానికి అమ్ముడుపోకుండా ఆంధ్రప్రదేశ్ భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించి ఈసారైనా మంచి మన అలయన్స్ టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్కి ఓటేస్తారని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇక్కడ వాళ్ళకి చెప్పేది అక్కడ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మనము యూఎస్ లాంటి కంట్రీలో తీసుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఓటింగ్ ఎవ్రీ టైమ్ ఇట్స్ ప్రెటీ హై. మన దగ్గర తీసుకుంటే చాలా లో. ఇప్పుడు వేవ్ ఉంది, టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్తో వచ్చేస్తారు అని అనుకుని చాలామంది రిలాక్స్ అవ్వకూడదు. So everyone has to go and vote. That is very important. Vote is your right and you can choose your leader. So please make sure that you actually go and vote. అందరికీ ధన్యవాదాలు. మీరు సమయం కేటాయించి ఇక్కడికి వచ్చి మాతోటి ఇన్ని విశేషాలు మీరు పంచుకున్నారు. అలాగే చూస్తున్నారు కదా, ఇక్కడ మనం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కార్యకర్తలు, ఎన్ఆర్ఐ కార్యకర్తలు అందరూ చాలా ధీమాగా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి మన అలయన్స్ టీడీపీ, జనసేన, బీజేపీ ఈసారి అధికారంలోకి రాబోతోందనేసి వాళ్ళు కుండబద్దలు కొట్టి చెప్తున్నారు.